శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చలో ప్రజాభవన్కు రైతులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న నినాదాలతో ప్రజాభవన్కు వస్తున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అయితే శాంతియుత నిరసనలకు పిలుపునిస్తే అరెస్టులు ఏంటంటూ రైతులు మండిపడుతున్నారు. తమను అరెస్టు చేసేందుకు దొంగలమా లేక టెర్రరిస్టులమా అంటూ ప్రభుత్వం రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా ప్రజాభవన్ వెళ్లామంటున్నారు రైతులు. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, ప్రజాభవన్ దగ్గర ఏంటి సిచ్యువేషన్? హరిత, ఇప్పటికే ప్రజాభవన్కు వస్తున్నటువంటి రైతులందరినీ కూడా ఎక్కడికెక్కడ జిల్లాల వ్యాప్తంగా అరెస్టులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే మనం చూసుకోవచ్చు. ఇటు ప్రజాభవన్ వద్ద వస్తున్నటువంటి రైతులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులను కూడా మోహరించినటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. ఇటు సిఆర్ఏఎఫ్ పోలీసులతో పాటు స్టేట్ పోలీసులకు సంబంధించినటువంటి సివిల్ పోలీసులందరినీ కూడా ప్రజాభవన్ వద్ద మోహరించారు. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎలాంటి షరతులు లేకుండా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున రైతులు గత వారం 10 రోజుల్లోగా కొంత కార్యాచరణ అయితే రూపొందించుకోవడం జరిగింది. ఈరోజు ప్రజాభవన్ ముట్టడికి బయలుదేరుతున్నటువంటి రైతులను పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఇక వారి కుటుంబ సభ్యులు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళను కూడా వేధిస్తున్నట్టుగా పోలీసులు వేధిస్తున్నట్టుగా ఇప్పటికే వాట్సాప్ గ్రూపుల్లో కూడా మెసేజ్లు అయితే చక్కర్లు కొడతా ఉన్నాయి. ఒకవైపు పోలీసులు కావచ్చు, మరోవైపు రైతులతో రాష్ట్రంలో కొంత వేడెక్కింది, వాతావరణం అంతా కూడా రాజకీయం వేడెక్కినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఆగస్టు 15లోగా చేస్తామని కూడా ప్రకటించింది. కొంత వారం 10 రోజులు అటు ఇటుగా పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ షరతులు పెట్టి అటు రేషన్ కార్డు ఆధారంగా కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఒకరికైనా ఆధారం కావచ్చు, లేకపోతే 2 లక్షల రుణమాఫీ పైన ఉన్నటువంటి వాళ్లకు ఏదైతే ఉన్న పైన రుణం చెల్లించిన తర్వాతే 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా చెప్పింది. దాదాపు 40,000 కోట్ల ఉన్నటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో పూర్తిగా 10,000 కోట్లు కూడా చేయలేదంటూ కూడా అటు ప్రతిపక్షం ఆరోపిస్తూ ఉంది. రైతులు కూడా ఇప్పుడు మేము జెండా మోసినటువంటి మాకు ఎందుకు రుణమాఫీ చేయట్లేదు, కాంగ్రెస్ జెండా మోసినటువంటి తమకు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, ఇదా ప్రజాపాలన ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. ఇటు ప్రజాభవన్ వద్ద ముందస్తుగా పోలీసులను కూడా మోహరించడం జరిగింది. ఎక్కడికక్కడ జిల్లాల వ్యాప్తంగా కూడా రైతులు అరెస్టులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ప్రజాభవన్ వద్ద పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా చేయాలి, ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత మాత్రమే మేము ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా విరమించుకుంటామని కూడా భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ కిరణ్ భూపతి.